ప్రధానమైన కారణం మనం చూస్తే మనం అందరం కూడా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లో ఉన్నాం. ఎక్కడ చూసినా కాలుష్యం, ఎయిర్ కాలుష్యం, గాలి పీల్చే గాలి కలుషితం, తినే తిండి కలుషితం. మీరు తినే తిండి చూస్తా ఉంటే ఫెర్టిలైజర్స్ అన్ని వేసి ఆ ఫెర్టిలైజర్స్ మనం తింటున్నాం. లేదంటే పెస్టిసైడ్స్ అన్ని కొట్టి ఆ పెస్టిసైడ్స్ అన్ని కొట్టిన ఆహార పదార్థాలు మనం తింటున్నాం. ఎక్కడికి పోయినా పొల్యూషన్. ఇంట్లో నుంచి మీరు ఏం చేస్తున్నారంటే ఇల్లు శుభ్రం చేస్తున్నారు, చెత్త ఊడుస్తున్నారు, రోడ్డు మీద వేస్తున్నారు, ఇంట్లో మురుగు నీళ్ళని వాడుతున్నారు, ఆ నీళ్ళన్నీ రోడ్డు మీద వదిలిపెట్టే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనకు తెలుసో తెలియకుండా మన జీవితాల్లో ఇబ్బందులు తెచ్చుకునే విధంగా ఒక కలుషితమైన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే ఈరోజు మనస్ఫూర్తిగా ఐఐటి కాన్పూర్ని అభినందిస్తున్నాం. వాళ్ళకు ఉండే నాలెడ్జ్ మొత్తం తీసుకొని ఏదైతే ఒక నూతనమైన కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఆ నూతనమైన కాన్సెప్ట్ మీరు చూస్తే జీరో ఎమిషన్స్ కింద, అంటే ఈరోజు మనం ఈ నియోజకవర్గం మొత్తం కరెంట్ అంతా కూడా సోలార్తో ఉపయోగించుకుంటాం. దీనికి అవసరమైతే బ్యాటరీ పెడతాం. మనకు మిగులు కరెంట్ వస్తే బ్యాటరీలో ఛార్జ్ చేసుకుంటాం. రాత్రిలో ఎండ ఉండదు, రాత్రిలో కరెంట్ ఉత్పత్తి చేయలేదు. ఆ సమయంలో బ్యాటరీ నుంచి కరెంట్ వచ్చి మళ్ళా మనం ఉపయోగించుకుంటాం. మీరు ఇంటి దగ్గర అవసరమైతే మీ ఆటోలు కానీ, సైకిళ్ళు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ మీరు ఛార్జ్ చేసుకుంటే పెట్రోల్ బంకు పోయే పని లేదు. మన నియోజకవర్గంలో అక్కడక్కడ ఛార్జింగ్ స్టేషన్ కూడా పెడతాం. ఇంటి దగ్గర చేసుకోలేకపోతే రోడ్డు మీద చేసుకోవడానికి పెట్రోల్ బంకుల మాదిరిగా ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయి. అక్కడ ఛార్జింగ్ కూడా చేసుకొని వెళ్తారు. శుభ్రంగా సైకిల్ ఎక్కండి, ఎందుకంటే సైకిల్ అయితే ఖర్చు తక్కువ. అందులో ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కండి. ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు కుప్పానికి పోయి వస్తా ఉంటే పోయేటప్పుడు తొక్కుంటూ వెళ్ళండి, ఆరోగ్యం బాగుంటుంది. తిరిగి వచ్చేటప్పుడు సైకిల్ తొక్కలేకపోతే ఎలక్ట్రికల్ సైకిల్ కాబట్టి ఆన్ చేయండి, 5 నిమిషాల్లో ఇంటికి వస్తారు. అంటే దీనికి 2 లాభాలు. సాయంత్రం వచ్చి మళ్ళా ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, నడవాల్సిన పని లేదు. సైకిల్ దొక్కితే అన్నిటికంటే బ్రహ్మాండమైనటువంటి ఎక్సర్సైజ్ అవుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. దారిలో వచ్చేటప్పుడు మంచి గాలి పీలుస్తారు. గాలి పీలిస్తే ఆరోగ్యానికి ఆక్సిజన్ చాలా ఉపయోగపడుతుంది. దాంట్లోనే ఇప్పుడు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా మిత్రులు మాట్లాడారు. కాన్పూర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు చాలా కాన్సెప్ట్లు ఆలోచిస్తున్నారు. ఈరోజు నేను ఒకటే వారిని కోరుతున్నాను, ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తాను. వాళ్ళు ముందుకు వచ్చారు, దానికి వాళ్ళు అభినందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించారు. ఒకటి, కరెంటు ఉత్పత్తి మనం గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం, సోలార్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నాం. దీనివల్ల చాలా లాభం వస్తుంది. అదే సమయంలో వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మనం మారిస్తే భూమి జలాశయంగా మారుతుంది. తద్వారా చెట్లు బాగా వస్తాయి. ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తా ఉంటే 700 మీటర్ల లోపల నీళ్లు ఉన్నాయి. గుడిపల్లిలో అయితే 1200 మీటర్ల లోపల నీళ్లు ఉన్నాయి. 12 అడుగులు, 12 అడుగుల్లో ఉన్నాయి. 1200 అడుగులంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర 400 మీటర్లు ఉంటుంది. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు కనీసం వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవడం ఒక ఎత్తైతే, ఈరోజు నేను చెప్పాను, రేపు జూన్ కంతా ఎట్టి పరిస్థితుల్లో అందరి నియమా పూర్తి చేసి కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి వస్తాయి, తీసుకొస్తాం. ఆ నీళ్లు కానీ వస్తే పాలార్ నది కలిపితే 1-2 రిజర్వాయర్లు కలుపుకుంటే పూర్తిగా
నియోజకవర్గంలో నీటి ఇబ్బంది ఉండదు. ఇంకో పక్క నేను కొత్త కార్యక్రమానికి ఆలోచిస్తున్నాను. అవసరమైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి నుంచి కృష్ణాకి ఇప్పటికే నీళ్లు తీసుకొచ్చాం పట్టిసీమ ద్వారా. అక్కడి నుంచి నేరుగా నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకొస్తాం. అక్కడ ఒక ప్రాజెక్టు బొల్లాపల్లి కడతాం. అక్కడి నుంచి నేరుగా బనక చెర్లకు తీసుకొస్తే బనక చెర్లకు గోదావరి నీళ్లు వస్తే అందరి నీవ ద్వారా ఆ నీళ్లు కుప్పానికి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ గోదావరి ఎక్కడ కుప్పం, గోదావరి నీళ్లు మనకు వస్తాయంటే మీకు అందరికి అనిపిస్తుంది ఇది కళ నిజమా అని ఆశ్చర్యం వస్తుంది. కానీ ఇది కళ నిజమయ్యే సమయం తొందరలోనే ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి పట్టుదలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఎప్పుడు కూడా మన నియోజకవర్గం నాకు అన్ని విషయాల్లో ఒక ఆదర్శం. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే జన్మభూమి ప్రారంభించింది కుప్పం నుంచే ప్రారంభించాం. శ్రమధనం ప్రారంభించింది కుప్పం నుంచే ప్రారంభించాం. నాకు మీరు ఒక స్ఫూర్తి, మీకు నా మీద ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేస్తే స్వర్ణ కుప్పం తయారు చేసి మీ ముందరకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో కూడా చాలా స్పష్టంగా పెట్టుకున్నాను. జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటాను, అండగా ఉంటా. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. మీరు చాలాసార్లు నేను ఇంగిత చేశారు. ఈరోజు నేను చెప్పే కార్యక్రమాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఐఐటి కాన్పూర్ వచ్చినప్పుడు వారిని నేను ఒకటే కోరుతున్నా, వికాసం కూడా చెప్పాను. అవసరమైతే ఇక్కడ ద్రావిడ యూనివర్సిటీ ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, ఇంటర్మీడియట్ ఉంది, హై స్కూల్స్ ఉన్నాయి. వీళ్ళందరితో సమన్వయం చేద్దాం. మీరు అఫెక్ట్స్ బాడీగా ఉండండి, మీరు వాళ్ళు కోఆర్డినేట్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు కోఆర్డినేట్ విత్ ఆల్ academic institutions. You train them first, then they will go to villages, they will approach people. What are all your new concepts has to be translated in true spirit. It is possible only through students. That is where I am asking you. ఇప్పుడు వారు చేసిన ప్రోగ్రాంలు 3-4 ప్రోగ్రాంలు చెప్పారు. నెట్ జీరో ఎమిషన్స్ మీ పని నేనే చేశాను. ఏదైతే పవర్ అంతా కూడా పొల్యూషన్ లేకుండా ఎక్కడికక్కడ ఎయిర్ పొల్యూషన్ ఉండదు. నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్తున్నా. నెక్స్ట్ మీటింగ్ నేచురల్ ఫార్మింగ్ అంటే ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందు కొట్టకుండా ఆదాయాన్ని సంపాదించే మార్గం. అందులో కూడా మామూలుగా పండించిన పంట కంటే నేచురల్ ఫార్మింగ్లో కానీ పండిస్తే 30-40% అధిక ధర వచ్చే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేస్తున్నాను నేను. ఆ ధాన్యం మీరు తిన్నా, ఆ కూరగాయలు మీరు తిన్నా మీకు క్యాన్సర్ రాదు, మీ ఆరోగ్యం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మీరు చూస్తే కార్బన్ ఫుట్ ప్రింట్ అసెస్మెంట్. ఈరోజు ఆక్సిజన్ ఎక్కువ ఉండి కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంటే మనకు ఆయువు పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాన్ని అసెస్ చేస్తారు. నియోజకవర్గం మొత్తం ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్ ఉందో ఒక అసెస్మెంట్ చేసి దాని ప్రకారం ఏమేమి చర్యలు తీసుకోవాలో మనకు గైడ్ చేస్తారు. రెండోది వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. వర్షపు నీరు కానీ మనకు వచ్చే నీళ్లు కానీ ఏ విధంగా మొత్తం భూగర్భ జలాలు పెంచి ఆ నీటిని సమర్థవంతంగా ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతామో అవి కూడా చెప్తారు. మూడోది మన దగ్గరుండే వాటర్ కూడా రీసైక్లింగ్. అంటే మనం వాడతాం, వాడిన నీళ్ళని మళ్ళీ భూగర్భ జలాలుగా మార్చే మార్గం, లేకుంటే రీసైక్లింగ్ చేసి ఎక్కడికక్కడ ఈ యొక్క గార్డెన్ కూడా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అవి కూడా చేస్తారు. ఇంకో పక్కన జీరో వేస్ట్ మేనేజ్మెంట్. మన చెత్త ఉంది, బాటిల్స్ ఉన్నాయి,
ప్లాస్టిక్ ఉంది, మనం అన్నీ ఉపయోగిస్తాం, మళ్ళీ చెత్త కుప్పలో పారేస్తాం. ఆ చెత్త కుప్పలో వేసిన తర్వాత పొలాల్లో వేసి మన ఆవులు అవి తింటున్నాయి, తిని ఆరోగ్యం పోయే పరిస్థితి వస్తూ ఉంది. భూమిలో వేస్తే భూమిలో ఇంకడం లేదు, ఇవి కొంతమంది తగలబెడుతున్నారు. దీనివల్ల లేనిపోని ఇవి వచ్చి పొగ ఇవన్నీ వచ్చి వాతావరణం కలుషితం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని మొత్తం కూడా ఏదైతే ఉందో జీరో వేస్ట్ కాన్స్టిట్యున్సీ కింద ఏ వేస్ట్ వచ్చినా దాన్ని రీసైక్లింగ్ కానీ వేస్ట్ నుంచి సంపద సృష్టించే విధంగా కాంపోస్ట్ తయారు చేయడం, చెత్త నుంచి ఎరువులు తయారు చేయొచ్చు, చెత్త నుంచి కరెంటు తయారు చేయొచ్చు. మీరు తయారు చేసే ప్లాస్టిక్ని మళ్ళీ రీసైక్లింగ్ పంపించి కొత్త ప్లాస్టిక్ వస్తువులు తయారు చేయొచ్చు. మీరు పంపించే గాజు పెంకులన్నీ కూడా తీసుకుపోయి మళ్ళా గాజులు తయారు చేసే పరిస్థితి వస్తుంది, గ్లాస్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. మన ఈ ఇంట్లో మీరు కానీ ఇల్లు కూల్చేసిన తర్వాత దాన్ని కూడా ఇసుక వేరుగా, రాళ్ళు వేరుగా సెగ్రిగేట్ చేసి మళ్ళా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకనే వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జీరో వేస్ట్ కాన్స్టిట్యున్సీ కింద దేశంలోనే నెంబర్ 1గా కుప్పం ఉండాలని నా ఆకాంక్ష. దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం. అదే మరిగా నెట్ జీరో బిల్డింగ్, మీరు కట్టే బిల్డింగ్లకి ఏ విధంగా బాగా ఉండాలి అంటే గాలి ఏ విధంగా రావాలి, ఇలాంటివన్నీ కూడా కరెంటు తక్కువ ఎట్లా వాడాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచించి నెట్ జీరో బిల్డింగ్ కింద ఒక ఇది తయారు చేస్తారు ఎనర్జీని న్యూట్రలైజ్ చేయడానికి. అదే ఒకప్పుడు మనం వాస్తు అంటాం. వెంటిలేషన్ సరిగా చూస్తారు, గాలి ఏ డైరెక్షన్లో గాలి వస్తుంది, వస్తే ఏ డైరెక్షన్లో పోతుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎయిర్ ఎట్ వస్తుందో అలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్క బిహేవియరల్ చేంజ్, మనలో కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో 5 ఏళ్లలో చాలా గందరగోళం చేశారు. రాష్ట్రాన్ని మొత్తం గంజాయిమయం చేశారు, డ్రగ్స్ మయం చేశారు. మన పిల్లలు మనకు తెలియకుండా గంజాయికి అలవాటు పడిపోయి గంజాయికి బానిసలైపోయే పరిస్థితికి వచ్చారు. మన నియోజకవర్గంలో కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయి. పొగాకు వాడతారు, పాత వాళ్ళందరూ కూడా సిగరెట్లు తాగుతారు. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పొగాకు వల్ల మీరు ఒకసారి చూస్తే ఈ పండ్లన్నీ కూడా ఇదైపోయి ఒక్కోసారి దంత వ్యాధులే కాకుండా క్యాన్సర్ కూడా దారితీసే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను ఆలోచించేది, మనలో ఒక మార్పు రావాలి, ఆరోగ్యంగా మనం ఉండాలి, మన పరిసరాలను ఆరోగ్యంగా పెట్టుకోవాలి. అవసరమైతే డెంటల్ క్లినిక్స్ పెట్టి ఎక్కడికక్కడ డెంటల్ క్లీనింగ్ చేసే పరిస్థితి రావాలి. ఎక్కడికక్కడ ఐ టెస్టింగ్ చేసి ఎక్కడన్నా కంటి చూపు కానీ తక్కువ ఉంటే దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి. ఇవన్నీ చేయడం కోసం కుప్పం హాస్పిటల్ బాగా చేస్తాం, సూపర్ స్పెషాలిటీగా చేస్తాం, ఉండే హాస్పిటల్ ఉపయోగిస్తాం. అందరి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి బిహేవియరల్ చేంజ్ కింద పిల్లలందరినీ కానీ తయారు చేస్తే వాళ్ళు కూడా అలవాటు పెంచుకుంటారు. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేస్తారు. దానివల్ల చాలా వరకు మార్పులు వస్తాయి. ఇంకో పక్కన టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఈరోజు ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ కానీ, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ, ఇంకో పక్క డిజిటల్ పెనిట్రేషన్. ఈరోజు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ని ఈరోజు మీరు సెల్ఫీలకే వాడుతున్నారు, లేదంటే ఫోటోలకు వాడుతున్నారు, లేదంటే బంధువులతో మాట్లాడడానికి వాడుతున్నారు, బాతా కానీ మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారు. కానీ సెల్ ఫోన్ వల్ల ఇంకా లాభాలు చాలా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నారు. మీరు ఏ ఆఫీసుకి పోయే పని లేదు, సెల్ ఫోన్లో మెసేజ్ పెడితే నేరుగా మీ పని అయిపోయి మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ రేపు రాబోయే రోజులు అది కూడా తయారు చేయమన్నాను. మీరు ఒకవేళ కానీ టైప్ చేయడం తెలియకపోతే మీరు మీ భాషలో మీరు మాట్లాడితే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది కన్వర్ట్ చేసి ఆ స్క్రిప్ట్ కూడా తయారు చేసి మీ సమస్య అదే రికార్డ్ చేసి మళ్ళా సమాధానం మీకు నచ్చిన భాషలోనే పంపించే పరిస్థితి వస్తుంది. వాయిస్లో కావాలంటే వాయిస్లో పంపిస్తుంది, టెక్స్ట్లో కావాలంటే టెక్స్ట్లో వస్తుంది. అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 150 సేవలు తొందరలోనే వాట్సాప్ గవర్నెన్స్లో తీసుకొస్తా. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఇంట్లో కూర్చొని దర్జాగా మెసేజ్ పెడితే నీ పని చేసేసి మళ్ళా చెప్పే విధంగా పనులు పెడతాం. రేపే నేను ఇనాగరేట్ చేస్తున్నాను. జననాయకుడిని ఒక పోర్టల్ పెట్టాను, ఒక 18 మందితో ఆఫీసు పెట్టాను. అందులో కూడా మీరు ఫోన్లో చెప్పినా వ్యక్తిగతంగా వచ్చి చెప్పినా అవన్నీ రికార్డ్ చేసి మళ్ళా ఆ సమస్య పరిష్కారం చేసి మీకు సమాచారం ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపడుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి అంతటికి కూడా మళ్ళా ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా సమాచారం ఇస్తాం. వాళ్ళే ఈరోజు పార్టీకి రాత్రింబగుళ్ళలో పనిచేసి ఇన్నిసార్లు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరతా ఉందంటే, ఎగరేశారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించాం, వాళ్ళకు గౌరవిస్తాం, వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు మళ్ళా సమాచారం ఇచ్చి వాళ్ళ నాయకత్వంలో ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేయడానికి, పాలసీలు క్రియేట్ చేయడానికి మన ఐఐటి కాన్పూర్ పనిచేస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎట్టుండాలి, లేకుంటే సస్టైనబుల్ మోడల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇంకా ఒక బిల్డింగ్ నామ్స్ ఎట్టుండాలి, ఇలాంటి అనేక విషయాల్లో ముందుకు వచ్చారు. వారిని నిజంగానే మీ అందరి తరపున నేను అభినందిస్తున్నా. ఇవన్నీ జరిగితే ఎన్విరాన్మెంట్లో పెను మార్పులు వస్తాయి, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది, దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇవన్నీ జరిగితే ఆదాయం పెరుగుతుంది, ఇవన్నీ జరిగితే మన గ్రామాలు బాగుపడతాయి, కమ్యూనిటీ బాగుపడుతుంది, ఇంకో పక్కన మనకు ఒక గుర్తింపు వస్తుంది. నేను ఎప్పుడూ ఇవన్నీ ఆలోచించి ఎక్కడికక్కడ మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నా. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ప్రపంచంలో ఉండి మార్పులు చేర్పులు అన్నీ కూడా మొదట మన కుప్పానికి తీసుకొచ్చే బాధ్యత నాది. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఈరోజు విజన్లో కూడా నేను చెప్పాను, 3 ప్రిన్సిపల్స్ చెప్పాను. మీ ఆదాయం పెరగాలంటే సంపద పెంచాలి, మీకు కుటుంబ సంపద, వ్యక్తిగత సంపద పెంచాలి. రెండోది, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే దానివల్ల మీరు ఎక్కువ పని చేయగలుగుతారు. అదే మరి కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి అనారోగ్యం ఉంటే ఆ కుటుంబంలో ఉండే వ్యక్తి వల్ల కుటుంబం మొత్తం సఫర్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. హాస్పిటల్కి తీసుకురావాలి, ఆయనకు పనులు చేయాలి, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అదే సమయంలో నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఈరోజు మనకు వచ్చే సమస్యలన్నీ కూడా మనం తాగే నీళ్ల వల్ల ఈ సమస్యలు వస్తాయి, మనం తినే తిండి వల్ల వస్తాయి, మనం ఉండే పరిసరాల వల్ల వస్తాయి. ఇవన్నీ కానీ జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఆరోగ్య సమస్యలను కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికోసం నేను 3 ఆలోచించాను. వీలైతే 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయడం. బ్లడ్ టెస్ట్ చేస్తే మీకుండే ఏదైనా సమస్యలు ఉంటే అందులో తెలుస్తాయి. తెలిసిన తర్వాత మీరు తినే ఆహారంలోనే మార్పులు చేసి అవసరమైతే 1-2 మెడిసిన్స్ ఇవ్వాలంటే అవి కూడా ఇచ్చి ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని కాపాడే పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఇది కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి మెడికల్ చెకప్ చేయడం, ప్రతి ఒక్కరికి మెడికల్ చెకప్ చేసి దానికి అనుకూలంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా అవన్నీ కూడా కరెక్ట్ మెజర్స్ తీసుకుంటాం. ఈ 2 కాకుండా ప్రివెంటివ్గా మీ ఆరోగ్యాన్ని ఉంచడానికి ఏం చేయాలి? ఓసారి కొన్ని డివైసెస్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా, అవి కానీ మీరు పెట్టుకుంటే హాస్పిటల్ కూడా పోయే పని లేకుండా, అనారోగ్యంగానే తీవ్రంగా ఉంటే హాస్పిటల్ పోయే పరిస్థితి వస్తుంది.
లేకుంటే ఇంటి దగ్గర నుంచే హాస్పిటల్ మేనేజ్మెంట్ మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. నేను ప్రతి ఒక్కదానికి ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. నిన్ననే కోలార్లో టీసీఎస్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. టెక్నాలజీ ద్వారా ఎట్టా ఎంప్లాయీస్ అందరినీ అనుసంధానం చేయాలి, డాక్టర్లని, నర్సుల్ని, ఏఎన్ఎంఎల్ని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఎట్లా కాపాడాలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్ట్ని మన కుప్పానికి కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం రియల్ టైంలో మానిటర్ చేయడానికి ఏం చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజా చైతన్యం చాలా ముఖ్యం. మనలాంటి కాన్స్టిట్యున్సీలు ఇంకా ఎక్కువ ముఖ్యం. మీరు చాలా మంచిగా ఉంటారు. ఇంకా ఇక్కడ పేదరికం ఉంది, సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఆదాయాన్ని పెంచాలి, సమస్యలు పరిష్కారం చేయాలి. దీనికి అనుకూలంగా ఏ కార్యక్రమాలు చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు నేను వచ్చినప్పుడు చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. దగ్గర 15,000 మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్టుగా ఈరోజు రేపు చాలా అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నాం. ఇంకో పక్కన జీరో వేస్ట్ కింద ఐఐటి కాన్పూర్తో అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇప్పుడే ఇంకొక అగ్రిమెంట్ చూస్తే ఏదైతే నేచురల్ ఫార్మింగ్ కింద మనం పండించే పంట కూడా కొని దాన్ని కూడా మళ్ళా టెస్టింగ్ కూడా చేసి దానికి లేబుల్ కూడా ఇచ్చి ఆర్గానిక్ ప్రోడక్ట్ కింద వాళ్ళే మార్కెట్ చేసే విధంగా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేసి ఏ పంట పండిస్తే మీకు ఆదాయం వస్తుంది, అదే మరి పంట పండించినప్పుడు ట్రేసబిలిటీ అంటే ఏ పొలాల్లో పండించింది, ఏ రైతు పండించారో దానికి చరిత్ర రాస్తే దాంట్లో ఏ ఎరువు వేయకుండా పండించామని చెప్పగలిగితే దానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. అలాంటి విషయాలన్నీ శ్రీకారం చుడుతున్నాం. ఇంకొకటే చెప్తున్నా, కుప్పానికి రాబోయే రోజుల్లో అన్ని మంచి రోజులే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ సంవత్సరం కొంత ఇబ్బందులు వచ్చాయి. భవిష్యత్తులో ఆ ఇబ్బందులు కూడా రాకుండా నేరుగా గండికోట నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతుంది. కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి సైకో ప్రయత్నిస్తున్నాడని సంచలన కామెంట్స్ చేశారు మంత్రి నారా లోకేష్. కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన గతంలో తనపై దాడికి కూడా ప్రయత్నించారని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో చట్టాన్ని అతిక్రమించి అరాచకాలు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు లోకేష్. ఎక్కడైతే పవన్ పైన దాడి చేస్తారో అక్కడనే నా పైన దాడి చేశారు. నిలబడ్డాం, భయపడలా. ఓకే, మనోళ్ళు కూడా తిప్పినాడు పీకర్, నాకు సందేహం లేదు. వాళ్ళు కొడితే ఊరుకుంటావా మనం? చెప్పన్నా, వాళ్ళు రాయొచ్చు మనం ఊరుకోవాలా? కుదరదు. నా దగ్గర అయితే అది కుదరదు. 2 పీకర్ రాత్రి వెళ్ళి నేను గుర్తుంది, నైట్ హాల్కి వెళ్ళాం. కొడుకుంటే పొద్దునే ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చారు. మీరు చాలా తప్పులు చేస్తున్నారంటే చెప్పి అదిగోపోయా రాజ్యాంగం నాకు ఏం చెప్పింది, మాట్లాడే స్వేచ్ఛ నాకు ఇచ్చింది, ఆ స్వేచ్ఛ నేను వినియోగిస్తున్నాను. నేనేం తప్పు చేశానో చెప్పండి. నేను ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడానా, లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడానా? వాస్తవాలు చెప్పాను.